సైన్స్ అంటే టెక్స్ట్ బుక్స్ వరకే పరిమితమై ఉండడం కాదు. రేషనల్ థింకింగ్, లాజికల్ థింకింగ్, అలానే ఎవిడెన్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, అలానే 100 బుక్స్ పైగా రాసిన రచయిత అండ్ మేధావి డాక్టర్ దేవరాజు మహారాజు గారు. పాఠశాలల్లో గాని, కళాశాలలో గాని వ్యక్తిత్వ వికాసానికి పనికొచ్చే విషయాలు చెప్పటం లేదు. సో ఇప్పుడు కాలం చూసుకుంటే కొంచెం సూపర్ స్టిషియస్ వైపు లేదా ఆ థింకింగ్ థాట్ ప్రాసెస్ లో వెళ్తున్నట్టుగా అనిపిస్తున్నట్లు ఉంది. సైన్స్‌ను పక్కన పెట్టి ఇంకేదో శక్తి ఎక్కడో ఉంది అని పైకి చూస్తూ మాట్లాడతాం అంటే యూ కాంట్ హైడ్ ది ట్రూత్. ముఖ్యంగా ఈ దేశంలో వుమెన్‌ను తొక్కి పెట్టారు కదా! ఇప్పుడు పాతకాలం రాజుల కాలంలో అయినా కూడా ప్రభుత్వం మనల్ని ప్రోత్సహించినా, ప్రోత్సహించకపోయినా పక్కన పెట్టేసి మనం సైంటిఫిక్ స్పిరిట్ తోటే ఉండాలి. ఆ సైంటిఫిక్ స్పిరిట్‌నే మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ పంచాలి.